అయితే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో అసైన్ భూములు 1000 ఎకరాల అసైన్ భూమి కూడా ఇక్కడ ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతుందనేది ఇంకొక వాదన. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా చాలా వరకు అసైన్డ్ భూముల సర్వే నెంబర్లు ఎక్కడికెక్కడ మారుస్తూ పెద్దల అండగా ఉండేందుకు వాళ్ళ భూములు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల భూములను లాక్కుంటున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. నెలకోసారి 2 నెలలకోసారి పేదల భూములనే ఏదైతే టార్గెట్గా చేస్తూ ఆ భూములను లాక్కునేందుకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుటిల ప్రయత్నాలు అయితే మనకు ఆది నుంచి కనిపిస్తూ ఉన్నాయి. 22 నెలల కాలంలో నాడు లగచర్ల కావచ్చు, మొన్న జరిగినటువంటి కంచగచ్చిబౌలి భూముల వివాదం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే RRRకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, 94% మంది సంతకాలు చేశారు అంటూ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ కేవలం 15 నుంచి 20% మంది కూడా భూములను ఇచ్చేది లేదంటూ మేము తెగేసి చెప్పామంటూ కూడా ఇప్పటికే రైతులు చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అలైన్మెంట్ మార్చి అటు పూర్తిగా ఉన్నటువంటి సర్వే నెంబర్లను మార్చి పేదల భూములపై నుంచి RRR వెళ్లేందుకు కేవలం సంవత్సరంలో 2-3 పంటలు పండేటువంటి తమ భూములు, తమకు జీవనాధారంగా ఉన్నటువంటి భూములు కనుక కోల్పోతే తమ బతుకులంతా కూడా రోడ్డు మీద పడతాయంటూ కూడా అసైన్డ్ భూములు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పూర్తిగా ఏదైతే భూములకు సంబంధించి ఇటు సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, వికారాబాద్ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెల 15వ తేదీ అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ కూడా ఇంకా HMDA కార్యాలయానికి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున ఏదైతే భూములను తమ అప్పగించేది లేదంటూ కూడా వినతి పత్రాలు అందిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు పోరాటానిపైన సిద్ధమయ్యేందుకు కూడా ఇటు రైతులు పోరాడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ చేసినటువంటి కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఇటు రైతులకు శాపంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందనే మనకు అర్థం చేసుకోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎంత మేర తీవ్ర రూపం దాల్స్తుందని మాత్రం మనం వేచి చూడాలి.